చేసి పెడతారు నా కుకింగ్? మీరు వచ్చి చేసి పెడతారా? ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు అడుగుతున్నా, మీరు వచ్చి చేసి పెడతారా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. మన కామెంట్లలో అయితే చాలా మంది అడిగారండి, పల్లెటూరు అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చికెన్ బిర్యానీ చేయమని అయితే చాలా మంది అడిగారు. నేనైతే అక్కడైతే చేయడం కుదరలేదు. నాకైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే అక్కడ అలాగా చేయడం కుదరలేదు కాబట్టి మన ప్లాట్ లో చేసి చూపిద్దాం అన్నట్టుగా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈ రోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఏ రకంగా చేస్తానన్నది చూస్తూ ఉండండి వీడియో అయితే. ఇక్కడ ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఫేస్బుక్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే, వాడే వాళ్ళు ఉంటే, నేనైతే ఫేస్బుక్ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నానండి. అందుట్లో కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలు చూడడం ఫేస్బుక్లలో, సో నా పేజ్ అయితే ఫాలో అవ్వండి. నా ఫేస్బుక్ పేజ్ అయితే అద్విత్ రవి అని ఉంటుందండి ఫేస్బుక్ పేజ్ నాదైతే. మన చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే బాస్మతి రైస్, చికెన్ మసాలా, దమ్ బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, కారం, లవంగ, ఫుడ్ కలర్ అండి ఇది వచ్చేసి, అలాగే సాల్ట్, ఉప్పు, పసుపు అండి ఇది వచ్చేసి, నెయ్యి, పుదీనా, కొత్తిమీర. ఇవి అయితే బిర్యానీ దినుసులండి. ఇది స్టార్ పువ్వు అంటారు కదా, ఇది జాపత్రి టైపు, ఇది జాజికాయ అనుకుంటా, ఇలాచి ఇది వచ్చేసి, దాల్చిన చెక్క, సాజీరా, నిమ్మకాయలు, అల్లం, వెల్లుల్లి, బిర్యానీ ఆకులు, పెరుగండి ఇది వచ్చేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. మ్యాక్సిమం పచ్చిమిర్చి యూజ్ చేయరు, బట్ నేను వాడుతున్నా 3. కసూరి మేతి అండి ఇదైతే. కావలసిన పదార్థాలు అయితే చూసేసాం కదండి. ముందుగా అయితే చికెన్ శుభ్రంగా కడుక్కుందాం. చికెన్ కడగలేదు, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండుకొని కొంచెం శుభ్రంగా కడుక్కుందాం. దాని తర్వాత వచ్చేసి ఆనియన్స్, ఉల్లిపాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ కడుక్కుంటా శుభ్రంగా. లెమన్ కొంచెం పిండుకొని కడుక్కుందాం. ఇదైతే లెమన్, పిండుతున్న లెమన్. అలాగే ఉప్పు కొంచెం, అయితే గ్యాస్ వెలిగించుకుంటున్నాం. తర్వాత కుక్కర్ పెట్టుకుంటాము. అలాగే సరిపడా ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం.
ఇంత ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసుకుందాం, ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిర్చి వేయట్లేదు, ఓన్లీ ఉల్లిపాయ ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మిక్సీ పడతాను. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే ఇదిగోనండి, మిక్స్ అయితే పెట్టేసాను. మన ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినా లేవో చూసుకుందాం. ఇంకొంచెం అయితే ఫ్రై అవ్వాలండి. ఈ లోపల అయితే పుదీనా కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకుందాం. నెక్స్ట్ అయితే కొత్తిమీర అండి. మన ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి. పక్కకు పెట్టేసుకుందాం. ఇవ్వగలండి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే ఈ కప్పుతో 2.5 కప్పులు అయితే తీసుకుంటాను. హాఫ్ కప్ 2.5 కప్పులు అయితే తీసుకున్నాను. కొంచెం ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకుందాం. ఇదైతే పుదీనా వేసుకుంటున్నా అండి. అలాగే కొత్తిమీర కూడా సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ధనియా పౌడర్ కొంచెమే వేసుకుంటున్నాం, ఆల్రెడీ కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా కూడా కొంచెమే వేసుకుంటున్నాం, ఎక్కువ కాదు. కారం ఇది టూ స్పూన్స్ వేసుకుంటున్నా కారం అయితే. ఉప్పు అండి, సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం. నిమ్మకాయ రసం, పెరుగు కూడా సరిపడా వేసుకోవాలి. పసుపు వేయడం కొంచెం మర్చిపోయినా, పసుపు వేస్తున్నాం. సరే, దీన్ని అయితే బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే
బాగా కలుపుకున్నానండి. దీన్ని అయితే ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల అది మ్యారినేట్ అవుతుంటుంది. సో పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే పోసుకుంటున్నాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. దీంట్లో అయితే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. ఇవి అయితే వేగిపోయాయండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుందాం. అది ఆల్రెడీ అరగంట అయిపోయింది. సో మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, అది అయితే పెట్టేసుకుందాం. చికెన్ అనేది వేసుకుందాం. నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ అయితే వేసుకుందాము. ఇది మేతి ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్ అయితే వేసుకుందాం. సారీ, కసూరి మేతి ఇది వేసుకుంటున్నాం. ఆనియన్స్ అండి ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కలర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చాలా బాగుంది కలర్ అయితే చూడండి. దీన్ని అయితే ఒక 10 minutes అయితే ఉడకనిద్దాం. ఈ లోపల అయితే బిర్యానీ రైస్ ఉడకబెట్టుకుందాం. ఒక 60-70% అయితే ఉడకబెట్టుకుందాం. ఇది కూడా మనం నానబెట్టుకున్న రైస్ అయితే బాస్మతి రైస్. సో ఈ నీళ్ళు అయితే కడిగేసి పారబోసుకొని రైస్లోకి అయితే నీళ్ళు పోసుకొని ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాం. ఇట్లా బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ ఒకటి, దాల్చిన చెక్క, ఇలాచి, జాజికాయ, ఇది వచ్చేసి జాపత్రి అనుకుంటా, లవంగాలండి, లవంగాలు, అలాగే సాజీరా అండి. అలాగే నెయ్యి కొంచెం అండి, నెయ్యి కూడా కొంచెం వేసుకుంటాం. ఇదిగో నెయ్యి అయితే పోసుకుంటున్నాం. అలాగే కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాం.
పుదీనా కొంచెం, పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి కొన్ని 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఇదిగోనండి ఉప్పు అయితే. రైస్ అయితే పొంగొస్తుంది, కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇందాక, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చికెన్ అయితే పౌడర్ అయితే చేస్తుందండి. సో నెక్స్ట్ అయితే రైస్ చూద్దాం. రైస్ అయితే 70% ఉడికిందండి. ఇది కూడా రైస్ అయితే 70% ఉడికింది. ఈ రైస్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నా. ఈ చికెన్ అయితే దీంట్లో సగం తీసుకుందాం. కొంచెం రైస్ అయితే పెట్టుకుంటాను. ఇది ఒక లేయర్ కింద పెట్టుకుంటా, వరుసగా ఒక వరుస కింద లేయర్. కొత్తిమీర కొంచెం, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం, కొంచెం చికెన్ పైన, ఇంకో లేయర్ వేసుకుంటున్నా. చికెన్ మొత్తం వేసేసుకున్నాను. కొత్తిమీర ఇలా ఇలా లేయర్గా ఎందుకు వేసుకున్నానంటే చికెన్ పీసెస్ రైస్లో మొత్తం అన్నిటికి కవర్ చేస్తుందండి, కిందనే ఉండకుండా అన్నట్టుగా ఇలా లేయర్ కింద వేసాను. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండి.
నెయ్యి వేసుకుంటున్నా, నెయ్యి కొంచెం. కనిపిస్తుంది కదా నెయ్యి అండి, ఇది వచ్చేసి నెయ్యి వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లెమన్ కొంచెం అండి, లెమన్ కొంచెం పిండుకుంటాం పైన కొంచెం లైట్గా. అలాగే ఫుడ్ కలర్ అండి, పైన కొంచెం పుదీనా కొంచెం పైన. ఇప్పుడైతే మూత పెట్టుకొని కొంచెం అయితే ఉడకనిద్దాం. అది చికెన్ బిర్యానీ వండే లోపల ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. కొంతమంది కామెంట్ చేశారండి, అది వండడం కూడా అది కూడా అంత కష్టంగా ఉందా, వండడమే కదా ఎవరైనా వండేస్తారు ఇది ఏదని కొంతమంది కామెంట్ పెడుతున్నారు. లేదా తనకు చేసి పెట్టడానికి పని మనుషులు ఉన్నారు, ఇంకెవరో ఉంటున్నారు, సో వాళ్ళు చేసి పెడతారు అన్నట్టుగా అంటున్నారు. సో ఉన్నారు లేదా పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత ఇదిగా కష్టపడి ఏ రకంగా చేస్తున్నాను ఏంటన్నది నాకు తెలుసు. మరి అంత కష్టపడి ఎందుకు చేస్తున్నారు అని అంటారు. ఎందుకు చేస్తున్నారు అనే దానికి నేనైతే రీజన్ చెప్పగలను. ఎందుకు చేస్తున్నా అంటే లైఫ్లో కొన్ని ఉంటాయండి, అచీవ్ చేయాలి, ఏదో ఒకటి మనం సాధించాలి అని కొన్ని. సో నాకు తెలిసినంత వరకు, నాకు చేతనైనంత వరకు నాకు ఏం వచ్చో అది నేను చూపించాలనుకుంటున్నా. అలాగే నేను ఎలా ఉంటున్నాను ఏంటన్నది నా లైఫ్ స్టైల్కు నేను చూపించాలనుకుంటున్నా. సో దానికోసమని ఇంకొకటి కష్టపడితే మనకి ఏది రాదు. సో నాకు తెలుసు ఆ విషయం. అందుకని నేను కొన్ని విషయాలలో సక్సెస్ అవ్వాలి, కొన్ని నేను సాధించాలనుకుంటున్నా కాబట్టి నేను చేస్తున్నా. సరే దీనికి ఇప్పుడు క్లియర్గా నీట్గా చూపిస్తున్నా. నేను వచ్చేసి ఈ ప్రాసెస్లో, ఈ కుకింగ్ చేసే ప్రాసెస్లో నాకు వచ్చేసి ఎంత పని ఉంటుందో మీకు తెలియదండి. పర్సనల్గా నాకైతే చాలా పని ఉంటుందండి. నీట్గా చేసి చూపించినంత ఈజీ కాదు చేయడం అంటే. దీని వెనకాల చాలా ఉంటుంది. దీని తర్వాత కూడా నేను చేసుకోవాల్సింది చాలా ఉంటుంది. దీని తర్వాత నేను తోముకోవడం ఎంత ప్రాసెస్ అండి. ఇదంతా నీట్గా మళ్ళీ కిచెన్ నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి, ఇదంతా మళ్ళీ నీట్గా తోముకోవాలి గిన్నెలు. సో ఇవన్నీ ఎంత ఈ గిన్నెలు అనేది అదే ఈ డిషెస్ అనేవి చాలా వరకు మనం మళ్ళీ తోముకొని మొత్తం మళ్ళీ గలీజ్ అవుతాయండి, మళ్ళీ తోముకోవాలి వాటిని. నేనైతే ఎన్ని గిన్నెలు అయినాయి ఏంటి అన్నది చూపిస్తానండి. ఈ ఒక్క చికెన్ దమ్ బిర్యానీకి చూపిస్తాను ఎన్ని గిన్నెలు మళ్ళీ తోముకోవాలి, అదే డిషెస్ ఎన్ని తోముకోవాలన్నది చూపిస్తాను నేను ఒకసారి. చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అండి. దీంట్లో ఆయిల్ పోసుకున్నా. ఇవి మొత్తం మళ్ళీ క్లీన్ చేసేయనండి, మొత్తం క్లీన్ చేసేయ. ఇవి కూడా క్లీన్ చేసేది. ఇంకో గ్యాస్ ఇదంతా క్లీన్ చేసేయనండి. ఇవి ఇన్ని గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసేయాలి డిషెస్ ఇవన్నీ. ఇంకా సింక్లో అయితే ఇన్ని అయినాయి అండి. ఇవన్నీ దేనికి యూజ్ చేశానో చూశారు కదండి వీడియోలో. ఆనియన్స్ కట్ చేయడానికి, అది వచ్చేసి మ్యారినేట్ చేసుకోవడానికి, ఇందుట్లో రైస్ వండుకున్నా, ఇందులో వచ్చి అదేదో చూసారు కదండి. ఇన్ని అయితే మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలి. సో ఆ విషయం ఎవరికి తెలియదు. ఏదేదో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు. నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఎందుకు చేయడం ఇది అది అంటారు. సో నేను కొన్ని సక్సెస్ అవ్వాలి, కొన్ని వాటిలలో నేను కొంతవరకు నేను సాధించాలి అని నాకు గోల్ ఉందండి. సో దానికోసం నేను కష్టపడుతున్నా. నా కష్టాన్ని మీరు ఈజీగా తీసి పడేయొద్దు. ఎందుకంటే నేను కష్టపడుతున్నా కానీ కష్టపడట్లేదు, లేదా ఇంకేదన్నా తనకి చేసి పెట్టే వాళ్ళు ఇంకెవరో ఉన్నారు ఇది అది అంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కదండి వీడియో అయితే. మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు నేనే అన్ని చేసుకొని క్లియర్గా నేను చూపిస్తున్నాను. సో దయచేసి మీరు అయితే ఇష్టం వచ్చిన నెగిటివ్గా కామెంట్లు అయితే పెట్టద్దు. ఇంకొకటి అండి, ఏమంటున్నారు, ఈ పనులు అయితే వేరే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ వాళ్ళే చేయగలుగుతారు, ఈ టైప్ ఆఫ్ వాళ్ళే చేయగలుగుతున్నారు అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు. కొంతమంది కాదు, నాకు తెలిసినంత వరకు 2 మెంబర్స్ అట్లా పెట్టారు, నేను చూశాను. సో ఇక్కడ మ్యాక్సిమం కుకింగ్ చేసేది ఎవరు చేస్తారండి? రెస్టారెంట్లో వాటిలలో ఎవరు చేస్తారు? బాయ్సే కదా, మెయిన్సే కదా కుకింగ్ చేసేది. సో ఇప్పుడు నేను ఎలోన్గా ఉంటున్నా ఫ్లాట్లో. నేను చేసుకోకుండా ఇంకెవరు చేసి పెడతారు నాకు కుకింగ్? మీరు వచ్చి చేసి పెడతారా? ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు నేను అడుగుతున్నా, మీరు వచ్చి చేసి పెడతారా?
నేను సింగిల్గా ఉన్నప్పుడు నాకు నేను చేసుకోవాలి. సింగిల్గా ఉన్నప్పుడు ఏంటి, నేను ఈవెన్ కాలేజ్ డేస్ నుంచి నేను ఆ రూమ్స్లో ఉండేవాడిని కాబట్టి సో నేను అలవాటు చేసుకున్నాను. అలాగే అంతకుముందు మా మదర్కి హెల్ప్ చేసేవాడిని. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత రూమ్లో కూడా నేను అలవాటు చేసుకున్నాను. సో అలా కుకింగ్ అంటూ అలవాటు అయిపోయింది. సో దానికి కూడా వేరేలాగా ఉండేవాళ్ళు వండుకుంటారు, ఇంకేదోలాగా వండుకుంటారు అనుకుంటున్నా అని కొంతమంది పెడుతున్నారు. సో అది ఏ రకంగా అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది వేరేలాగంటే. సో అది నా నోటితో నేను చెప్పను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకంటే అన్ని రకాలుగా అన్ని చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదేమో. బట్ ఇక్కడ మేమైతే ఒంటరి లైఫ్ బతుకుతున్నా కాబట్టి నాకు నేను అన్నీ చేసుకోవాలి, నాకు నేను అన్నీ వండుకొని శుభ్రం చేసుకొని కొంచెం నీట్గా వండాలి. నేనున్న పరిసరాలు, నేనున్న రూమ్ అయితే నీట్గానే ఉంటుంది, నీట్గానే ఉంచుకుంటా. అంతేగాని ఏదోలాగా అయితే కామెంట్లు అయితే పెట్టొద్దండి దయచేసి. ఇంకొకటి ఫారెన్లో నివసించే వాళ్ళు ఉంటారు కదా, అబ్రాడ్లో, అవుట్ ఆఫ్ కంట్రీస్లో, వాళ్ళ పనులు మొత్తం వాళ్ళే చేసుకుంటారండి. వాళ్ళు మెయిన్స్ కానీ లేడీస్ కానీ మొత్తం వాళ్ళే చేసుకుంటారు. సో వాళ్ళేం అలా అక్కడేం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఏదో ఇలా చేస్తా, ఇలా ఉన్నాం అలా ఉన్నాం అంటారు. అక్కడ వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. సరే, ఇదంతా ఈ సోదంతా వద్దు. బట్ నేను పర్సనల్గా నేను ఫీల్ అయినా, ఎందుకంటే నా కష్టాన్ని ఏదో సింపుల్గా తీసి పడేసినట్టుగా మాట్లాడడం ఇదంతా చేయడం నేను ఫీల్ అయినా, అందుకని చెప్తున్నాను. సరే, మన బిర్యానీ అయ్యిందో లేదో చూద్దాం. చికెన్ బిర్యానీ అయ్యిందో లేదో చూద్దాం. మూతగా తీసి చూద్దామండి ఎలా ఉందో ఏంటో మన చికెన్ బిర్యానీ అయితే. పొగలు వచ్చేస్తుందండి మన చికెన్ బిర్యానీ అయితే. దగ్గరికి చూపిస్తాను. ఇదిగోనండి మన చికెన్ దమ్ బిర్యానీ అయితే. సోస్ బిర్యానీ అయితే పెట్టుకుంటాం. బిర్యానీ థమ్స్అప్ కూడా పోసుకున్నాం ఒకసారి. బిర్యానీ థమ్స్అప్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి, నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. అలాగే థమ్స్అప్ బిర్యానీ మన సలాడ్ అండి, ఉల్లిపాయ కీర సలాడ్ అన్నమాట. టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉంది ఏంటన్నది. నాకు కూడా చాలా అంటే చాలా ఆతృతగా ఉంది, తిందాం ఇప్పుడెప్పుడు అని. చాలా వేడిగా ఉందండి, తెలియట్లేదు కానీ ఇది అయితే కాలిపోతుంది. ప్లేట్ అయితే పట్టుకుంటుంటుంది. ఎలా ఉందండి ఇప్పుడు బిర్యానీ చూడండి ఒకసారి ఎలా ఉంది, లుకింగ్ ఎలా ఉంది ఒకసారి చూడండి. కాలిపోతుందండి. పీసెస్ కూడా మొత్తం ఉడికినాయండి.
కీరా అండి. చాలా అంటే చాలా బాగుందండి చికెన్ బిర్యానీ అయితే. ఆనియన్తో టేస్ట్ చేద్దాం. సూపర్ అండి కాంబినేషన్ అయితే. థమ్స్అప్ తాగుతాం ఇప్పుడు. వేడిగా బిర్యానీ తింటూ ఒక సైడు కూల్గా థమ్స్అప్ తాగితే వా, ఆ ఫీలింగే వేరబ్బా. థమ్స్అప్ బిర్యానీ అండి కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. అక్కడ చేయలేకపోయా బిర్యానీ, బట్ ఇక్కడ చేశాను రూమ్లో. బట్ అక్కడ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, అవ్వలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం అయితే చేస్తాను. సరే అండి, ఎలా అనిపించింది బిర్యానీ చేసే విధానం కానీ, బిర్యానీ చేసిన అవుట్పుట్ లుకింగ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది బిర్యానీ. ఐ నో దట్ అని ఇవ్వచ్చు బిర్యానీ చేయడం. సరేనండి, నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్, లైక్, షేర్ చేయండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లైఫ్ ఆఫ్ అద్విత్ రవి. బాయ్ అండి.